Hi friends, English methodology, pedagogy, first unit aspects of English. Aspects of English lo history of English. First heading history of English language. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క చరిత్ర. ఇంగ్లీష్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ యర్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ కాల్డ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. అంటే ఇంగ్లీష్ అనేది ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందింది. ఇట్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ జర్మనిక్ ద మేజర్ బ్రాంచ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. ఇంగ్లీష్ భాష జర్మనిక్ భాష నుండి పుట్టింది. ఇంగ్లీష్ హ్యాడ్ డెవలప్డ్ ఇన్ 3 స్టేజెస్. 3 దశల్లో ఆంగ్లం అనేది అభివృద్ధి చెందింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 3 స్టేజెస్లో అభివృద్ధి చెందింది. ఫస్ట్ వన్ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ 500 AD to 1100 AD. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ 1100 AD to 1500 AD. మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ 1500 AD టు ఆన్వర్డ్స్, అంటే ఇప్పటి వరకు. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్, మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ 500 AD to 1100 AD. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ 1100 AD to 1500 AD. మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ 1500 AD టు ఇప్పటి వరకు, ఆన్వర్డ్స్ అంటే ఇప్పటి వరకు. ఫస్ట్ వన్ ద ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ 500 AD to 1100 AD. The tribe called Angels came from the south of Denmark occupied the British Islands. ఏంజల్స్ అనే ఒక తెగ దక్షిణ డెన్మార్క్ నుండి బ్రిటిష్ దీవులను ఆక్రమించడం జరిగింది. అదర్ ట్రైబ్ కాల్డ్ సెక్సాన్స్ ఆల్సో కేమ్ టు ఆక్యుపై ద ఐలాండ్స్. మరొక తెగ సెక్సాన్స్ కూడా వచ్చారు. ద ఏంజల్స్ అండ్ సెక్సాన్స్ స్పోక్ ఏ కామన్ లాంగ్వేజ్ కాల్డ్ ఆంగ్లో సెక్సాన్. రెండు తెగలు కలిసి మాట్లాడిన భాష ఆంగ్లో సెక్సాన్ అంటారు. ఏంజల్స్ సెక్సాన్ ఎగ్జిబిటెడ్ 4 డయాలెక్ట్స్. అంటే డయాలెక్ట్స్ అంటే మాండలికాలు అంటే 4 మాండలికాలుగా విభజించడం జరిగింది. ఆంగ్లో సెక్సాన్ 4 మాండలికాలుగా ప్రదర్శించబడింది. ఫస్ట్ వన్ నార్త్ అంబ్రైన్ స్పోకెన్ ఇన్ ద నార్త్ పార్ట్లో నార్త్ అంబ్రైన్గా స్పోక్ చేసేవారు. మెక్సికాన్ స్పోకెన్ ఇన్ ద మిడ్లాండ్స్. మెక్సికాన్ ఎవరు స్పోక్ చేసేవారు? మిడ్లాండ్స్ వాళ్ళు స్పోక్ చేసేవారు. వెస్ట్ సెక్సాన్ స్పోకెన్ ఇన్ ద వెస్ట్ అండ్ ద సౌత్. వెస్ట్ సెక్సాన్ ఎవరు మాట్లాడేవారు? స్పోకెన్ ఇన్ ద వెస్ట్ అండ్ ద సౌత్. కెంటిష్ స్పోకెన్ ఇన్ ద సౌత్ ఈస్ట్. ఈ 4 దిక్కుల్లో 4 మాండలికాలు మాట్లాడేవారు. బియోవెల్ వాజ్ ద బుక్ రిటర్న్ ఇన్ ద పీరియడ్. బియోవెల్ ఒక బుక్ను కూడా రాశారు. ఓల్డ్ ఇంగ్లీష్ చేంజ్డ్ ఇంటూ మిడిల్స్ ఇంగ్లీష్ విత్ నార్మన్ ఇన్వాజియన్స్. ఫ్రెంచ్ దాడుల వలన ఓల్డ్ ఇంగ్లీష్ మిడిల్ ఇంగ్లీష్గా మారింది. సెకండ్ వన్ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ 1100 AD to 1500 AD. మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ నార్మన్ invasions. French roles attack under the leadership of William the Conqueror means Vijayata. William Conqueror Duke of నార్మండీకి రాజు ఎవరు? విలియం. వీళ్ళు వచ్చిన తర్వాత చేంజెస్ అనేవి వచ్చాయి. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్గా మారింది. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ నుండి మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్కు చేంజ్ అయ్యింది. నార్మన్స్ కేమ్ టు ద ఐలాండ్స్ అండ్ సెటిల్స్ దేర్ అండ్ స్పోక్ ఆంగ్లో నార్మన్. నార్మన్స్ వచ్చారు. నార్మన్స్ వచ్చి వీళ్ళు ఏ విధంగా మార్పు చేశారు? ఐలాండ్స్లో సెటిల్ అయిపోయి దేర్ అండ్ స్పోక్ ఆంగ్లో నార్మన్గా మార్చేశారు. లాంగ్వేజ్ను ఆంగ్లో నార్మన్గా మార్చేశారు. ఫస్ట్ ఆంగ్లో సెక్సాన్గా ఉన్నది ఆంగ్లో నార్మన్గా మార్చేశారు. నార్మన్స్ కేమ్ టు ద ఐలాండ్స్ అండ్ సెటిల్డ్ దేర్ అండ్ స్పోక్ ఆంగ్లో నార్మన్. నార్మన్స్ బ్రిటిష్ దీవులకు వచ్చి స్థిరపడేవారు. ఆంగ్లో నార్మన్ అనే భాష మాట్లాడేవారు. మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఫర్ ద కాంబినేషన్స్ ఆఫ్ ఆంగ్లో సెక్సాన్ అండ్ ఆంగ్లో నార్మన్. సో ఇక్కడ మిడిల్ ఇంగ్లీష్ అనేది మనకు దేనివల్ల వచ్చిందని చెప్పవచ్చు? ఆంగ్లో సెక్సాన్స్, ఆంగ్లో నార్మన్స్ నుండి రెండింటినీ కలిపి వచ్చిన భాషనే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్గా చెప్పుకోవచ్చు. మిడిల్ ఇంగ్లీష్ అనేది ఆంగ్లో సెక్సాన్ మరియు ఆంగ్లో నార్మన్ల కలయిక వల్ల ఏర్పడింది. చాసర్ వర్క్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్. ఇక్కడ చాసర్ వర్క్స్ దేనిపైన ఈయన వర్క్ చేశాడు? ఎగ్జాంపుల్స్ ఆఫ్ చాసర్ వర్క్స్
ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్కి ఎగ్జాంపుల్గా చాసర్ వర్క్స్ చెప్పవచ్చు. ప్రీవియస్ బిట్, డిఎస్సి ఎస్జిటి ప్రీవియస్ బిట్. ద కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో-సెక్సాన్ అండ్ ఆంగ్లో-నార్మన్ గేవ్ బర్త్ టు. దేనికి ఇచ్చింది బర్త్? ఇది మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్, మిడిల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మిడిల్ ఇంగ్లీష్. ద కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో-సెక్సాన్ అండ్ ఆంగ్లో-నార్మన్ ఈస్ ఏమొచ్చింది దానివల్ల? మిడిల్ ఇంగ్లీష్ వచ్చింది. నెక్స్ట్, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, భాష యొక్క స్వభావం. లాంగ్వేజ్ ఈజ్ రిచ్ కాంప్లెక్స్ రూల్స్ గవర్న్డ్. లాంగ్వేజ్ ఈజ్ రిచ్ కాంప్లెక్స్ రూల్ గవర్న్డ్ వైటల్ సిస్టమ్. భాష ఒక కఠిన నియమాలతో నడిచే ఒక ముఖ్య వ్యవస్థ. చైల్డ్ హ్యాస్ అన్ ఇన్నేట్ కాగ్నిటివ్ ఎబిలిటీ టు అక్వైర్ నాలెడ్జ్. పిల్లవాడు సహజ గ్రహణ శక్తిని కలిగి ఉంటాడు. చామ్స్కీ ఏమని చెప్పాడు? చిల్డ్రన్ ఆర్ బయోలాజికల్లీ ప్రోగ్రామ్డ్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ దట్ లాంగ్వేజ్ డెవలప్స్ ఇన్ ద చైల్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ అదర్ బయోలాజికల్ ఫంక్షన్స్ లైక్ వాకింగ్, ప్లేయింగ్ ఎట్సెట్రా. అంటే పిల్లలు భాషను నేర్చుకోవడం అనేది స్వతసిద్ధంగా వస్తుందని తెలియజేశాడు. అంటే ఏ విధంగా వాళ్ళు వాకింగ్, ప్లేయింగ్ అంటే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు, అదేవిధంగా భాష కూడా ఆటోమేటిక్గా వస్తుందని తెలియజేశాడు. జస్ట్ లైక్ డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, సెక్యులరీ సిస్టమ్ హ్యావ్ ఏ కాగ్నేటివ్ సిస్టమ్ ఇన్ అవర్ బ్రెయిన్ టు అక్వైర్ ఏ లాంగ్వేజ్. మనలో మిగతా వ్యవస్థల వలె మన మెదడులో అవగాహన వ్యవస్థ ఉంటుంది. అంటే మనకు ఆటోమేటిక్గా మదర్ టంగ్ అనేది వచ్చేస్తుంది బై బర్త్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద టోటాలిటీ ఆఫ్ ద 4 skills LSRW బట్ ద ఇన్నర్ కాంపిటెన్స్ రిక్వైర్డ్ ఫర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద 4 skills. అంటే లాంగ్వేజ్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుందని చెప్పవచ్చు? LSRW, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, రైటింగ్ అనే ఈ 4 భాషా నైపుణ్యాల ద్వారా డెవలప్ అవుతుందని చెప్పవచ్చు. భాష అనగా 4 నైపుణ్యాల మొత్తం కాదు, ఆ 4 నైపుణ్యాలను ప్రదర్శించే సామర్థ్యం కూడా కలిగి ఉండటం అని తెలియజేశాడు. ఇవి నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈజ్ రిచ్ కాంప్లెక్స్ రూల్ గవర్న్డ్ వైటల్ సిస్టమ్. ఇట్స్ సమ్ ఆఫ్ లార్జర్ దాన్ ద యూనిట్స్ సచ్ యాజ్ సౌండ్స్, లెటర్స్, సెంటెన్సెస్ అండ్ రూల్స్. అంటే వర్డ్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, ఫస్ట్ లెటర్స్, వర్డ్స్, సెంటెన్సెస్, నెక్స్ట్ వాటికి సంబంధించిన రూల్స్. ఈ విధంగా డెవలప్ అవుతూ వస్తుంది. చైల్డ్ హ్యాస్ అన్ ఇన్నేట్ కాగ్నేటివ్ ఎబిలిటీ టు అక్వైర్ నాలెడ్జ్. పిల్లవాడు సహజ గ్రహణ శక్తిని కలిగి ఉంటాడు. అంటే ఆటోమేటిక్గా వినగలిగే శక్తిని కలిగి ఉంటాడని. లాంగ్వేజ్ ఈజ్ ఏ బయోలాజికల్లీ డిటర్మైన్డ్ సిస్టమ్. లాంగ్వేజ్ ఈజ్ ఏ బయోలాజికల్లీ డిటర్మైన్డ్ సిస్టమ్. చామ్స్కీ, చిల్డ్రన్స్ ఆర్ బయోలాజికల్లీ ప్రోగ్రామ్డ్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ దట్ లాంగ్వేజ్ డెవలప్స్ ఇన్ ద చైల్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ అదర్ బయోలాజికల్ ఫంక్షన్స్ లైక్ వాకింగ్, ప్లేయింగ్. మన లోపల ఏ విధంగా అయితే ఫంక్షన్స్ జరుగుతాయో అదేవిధంగా భాషా జ్ఞానం కూడా మనం ఆటోమేటిక్గా కలిగి ఉంటాము అని చెప్పాడు. ఎవరు? చామ్స్కీ. జస్ట్ లైక్ ఏ డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, సెక్యులేటరీ సిస్టమ్, వీ హ్యావ్ ఏ కాగ్నేటివ్ సిస్టమ్ ఇన్ అవర్ బ్రెయిన్ టు అక్వైర్ ఏ లాంగ్వేజ్. అంటే మన లోపల, మన శరీరం లోపల ఏ విధంగా అన్ని రకాల పనులు ఏ విధంగా జరుగుతాయో భాషా జ్ఞానం అనేది కూడా మన లోపల, మన మెదడులో ఆటోమేటిక్గా కలిగి ఉంటాము అని తెలియజేశాడు. ఎవరు? చామ్స్కీ. LSRW గురించి కూడా వాటి సామర్థ్యాలు పెంచుకోవాలని చెప్పారు. లాంగ్వేజ్ అక్విజిషన్ ప్రోగ్రెస్ ఫ్రమ్ హోల్ టు పార్ట్. భాషాజన మొత్తం నుండి భాగాలకు జరుగుతుంది. లాంగ్వేజ్ ఎగ్జిస్ట్ ఇన్ డిస్కోర్సెస్. భాషా సంభాషణ పద్యం, నాటకం, లేఖ, వ్యాసం మొదలైనవి వాటిలో జీవించి ఉంటుంది. అంటే అన్నిట్లో కూడా మనము లాంగ్వేజ్ని తెలుసుకోవచ్చని దీని యొక్క అర్థం. భాషా సంభాషణ ద్వారా పద్యం, నాటకం అంటే వీటన్నిటి రూపంలో మనము ఎక్స్ప్రెస్ చేయవచ్చు. పద్యం, నాటకం, లేఖ, వ్యాసం వీటన్నిటి ద్వారా మనం లాంగ్వేజ్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు. గెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎట్సెట్రా ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ లాంగ్వేజ్. ఇంకా ముఖ్యంగా ఏవి ప్రముఖ పాత్ర వహిస్తాయి? గెస్చర్స్ అంటే సంజ్ఞలు, అంటే వస్తువులు, తర్వాత మన ముఖం లోపల ఎక్స్ప్రెషన్స్, కొన్ని రకాల గుర్తులు, ఇవన్నీ కూడా భాషను వ్యక్తపరిచే అంశాలు. ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఓన్లీ 25% ఆఫ్ ఇట్స్ వొకాబులరీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెషన్స్కి ఓన్లీ 25% మాత్రమే ఉపయోగిస్తాం. బట్ 75% ఆఫ్ ద లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ గెస్చర్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఓన్లీ 25% మనం ఎక్స్ప్రెషన్స్ ద్వారా, మిగతా 75% ఎక్స్ప్రెస్డ్ త్రూ గెస్చర్స్ అంటే
సంజ్ఞలు. అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే మన ముఖం లోపల కలిగే హావభావాల ద్వారా 75% ఎక్స్ప్రెస్ చేస్తామని తెలియజేశారు. లాంగ్వేజ్ చేంజెస్ అకార్డింగ్ టు ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ అండ్ ద రిలేషన్ ఆఫ్ ద పర్సన్స్ స్పీకింగ్ టు. మాట్లాడే అంశాన్ని బట్టి, వ్యక్తిని బట్టి భాష మారుతూ ఉంటుంది, అంతే కదా. ఒకరికొకరికి ఒక్కొక్క విధంగా మనం మాట్లాడతాం, ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి మనం వాళ్ళని ట్రీట్ చేయాల్సి వస్తుంది, అంటే ఒకరొకరికి ఒక్కో విధంగా మారుతూ వస్తుంది. సేమ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. అన్ని సిచ్యువేషన్లో ఒకే రకమైన లాంగ్వేజ్ను, ఒకే పిచ్ను యూజ్ చేయం కదా. సంతోషం ఉన్నప్పుడు ఒక రకమైన ఫీలింగ్స్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, బాధలో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ని మనం తెలియచేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్, మే ఐ నో యువర్ నేమ్ సార్, మే ఐ నో యువర్ నేమ్ అనేది పొలైట్గా అడుగుతాం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది జనరల్ కామన్ క్వశ్చన్గా అడుగుతాం. ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ఈ విధంగా భాషను ఉపయోగించాలి. లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ అక్వైర్డ్ ఓన్లీ బై యూజింగ్ దెమ్. లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ లైక్ స్విమ్మింగ్. లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది స్విమ్మింగ్ లాగా, అంటే మనం ఇదే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది, అంటే లాంగ్వేజ్ లోపల కూడా ఎల్లప్పుడూ మార్పులు వస్తూనే ఉంటాయి. వీ కాంట్ లెర్న్ స్విమ్మింగ్ బై రీడింగ్ ద రూల్స్ ఆఫ్ స్విమ్మింగ్. రూల్స్ నేర్చుకుంటే ఈత నేర్చుకోలేం, అంటే అన్నిటికీ మనం రూల్స్ వర్తింపజేసి మాట్లాడలేము. డైలీ యూజ్ కూడా, డైలీ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ స్పీక్ చేయాలంటే మనం అన్ని రూల్స్ పట్టుకొని మాట్లాడలేము, కొన్నిసార్లు చాలా టఫ్గా అనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే లాంగ్వేజ్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్. వీ షుడ్ యూజ్ ద లాంగ్వేజ్ ఇన్ మీనింగ్ఫుల్ స్కిల్ఫుల్ సిచ్యువేషన్. భాషను వ్యాకరణ నియమాలు నేర్చుకున్నంత మాత్రాన నేర్చుకోలేము, దాన్ని అర్థవంతమైన సందర్భాల్లో ఉపయోగించాలి. లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్ ఇన్ ఏ సిస్టమేటిక్ సీక్వెన్స్. భాషను క్రమంగా నేర్చుకోవాలి. భాషను బోధించుటలో వర్ణమాల ప్రారంభించుట అశాస్త్రీయం. లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజ్ యాజ్ న్యాచురల్ టు చైల్డ్ యాజ్ క్రాలింగ్, స్టాండింగ్, వాకింగ్ ఎట్సెట్రా. ప్రాకడం, నిలబడడం, నడవడం వల్ల భాషను కూడా నేర్చుకోవడం సహజం. నెక్స్ట్, ద చైల్డ్ మేక్స్ ఏ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ వైల్ అక్వైరింగ్ ద లాంగ్వేజ్ బట్ నో వన్ పుషెస్ హిమ్ ఆర్ హర్. పిల్లవాడు భాష నేర్చుకునేటప్పుడు చాలా తప్పులు చేస్తాడు, కానీ ఎవరు శిక్షించరు.